హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ వీడియోలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ట్రైబల్ వెల్ఫేర్ కానీ సోషల్ వెల్ఫేర్ కానీ అదేవిధంగా మహాత్మా జ్యోతిబా పూలే బీసీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల మొదటి సంవత్సరానికి ఏ విధంగా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే స్టెప్ బై స్టెప్ అయితే పూర్తిగా అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే అర్థమవుతుంది. మన మొబైల్లో కానీ సిస్టంలో కానీ ఏదైనా ఒక క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి TSRDC అని టైప్ చేసి సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మెయిన్ వెబ్సైట్. ఈ మెయిన్ వెబ్సైట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ TGRDC సెట్ 2024 అని ఇక్కడ చూసుకున్నట్లయితే నోటిఫికేషన్, ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఉంటాయి. అదేవిధంగా ఎగ్జామ్ డేట్ వచ్చేసి 28 ఏప్రిల్ 2024. అదేవిధంగా పేమెంట్ స్టార్ట్ డేట్ ఎండ్ డేట్, ఇక్కడ అప్లికేషన్ స్టార్ట్ డేట్ అదేవిధంగా అప్లికేషన్ ఎండ్ డేట్ రావడం జరుగుతుంది. మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ పేమెంట్ పైన క్లిక్ చేసేయాలి. క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ TGRDC సెట్ 2024 కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ అడ్మిషన్ ఇంటూ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఇన్ మహాత్మా జ్యోతిబా MJPTC అదేవిధంగా TSW అదేవిధంగా TTW రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ ఫర్ అకాడమిక్ ఇయర్ 2024-2025 ఆన్లైన్ పేమెంట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీ యొక్క డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్యాండిడేట్ యొక్క నేమ్ అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి మీ యొక్క క్యాస్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. నేనైతే ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ డూ యూ బిలాంగ్స్ తెలంగాణ స్టేట్ అని అడుగుతుంది. ఎస్ అని క్లిక్ చేయాలి. తెలంగాణ స్టేట్ అయితే ఎస్ అని పెట్టచ్చు. ఇక్కడ నేనైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను తెలంగాణ కాబట్టి ఎస్ అని పెడుతున్నాను. అదేవిధంగా ఇక్కడ కింద యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి గ్రామీణ ప్రాంతాల వారికి వచ్చేసి 1,50,000, అదేవిధంగా పట్టణ ప్రాంతాల వారికి అయితే 2 లక్షలు మించకూడదు. దీనిపైన ఎస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అది కంపల్సరీ ఎస్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటూనే వస్తుంది. ఇక్కడ కింద మీ యొక్క జెండర్ మేలా ఫీమేల్, అప్లికేషన్ చేసేవారి జెండర్ మేలా ఫీమేల్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అమౌంట్ అనేది డైరెక్ట్ వచ్చేస్తుంది. ఇక్కడ క్యాప్చర్ డిస్ప్లే మీద ఏ విధంగా అయితే కనిపిస్తుందో సేమ్ అదే విధంగా ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి ఇక్కడ కింద ఐ డిక్లేర్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత మనం ఆన్లైన్ పేమెంట్ కట్టడానికి క్రెడిట్ కార్డా డెబిట్ కార్డా అదేవిధంగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ QR కూడా యూపీఐ దేని ద్వారా అయితే అమౌంట్ కట్టాలనుకుంటారో దాన్ని అయితే మీరైతే సెలెక్ట్ చేసుకొని మేక్ పేమెంట్ పైన క్లిక్ చేయాలి. నేనైతే QR కోడ్ ద్వారా పే చేస్తున్నా కాబట్టి QR కోడ్ సెలెక్ట్ చేసుకొని మేక్ పేమెంట్ పై క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా QR కోడ్ కనిపిస్తుంది. QR కోడ్ కనిపించిన తర్వాత మనం ఇక్కడ QR కోడ్ని స్కాన్ చేసేసి మనమైతే అమౌంట్ అయితే పే చేయాలి. పే చేసిన తర్వాత జనరల్ నెంబర్ ఇస్తారు. ఆ జనరల్ నెంబర్ తీసుకొచ్చి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ పైన క్లిక్ చేస్తే జనరల్ నెంబర్ అడుగుతుంది. జనరల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ పేమెంట్ అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. దాన్ని అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ యొక్క ఫోటో కింద సిగ్నేచర్ ఇక్కడైతే మనం అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ కింద ఐ డిక్లేర్ పైన క్లిక్ చేసేసి ఇక్కడ క్యాప్చా ఏ విధంగా అయితే ఇవ్వడం జరుగుతుందో సేమ్ అదే విధంగా ఇక్కడ ఎంటర్ చేయాలి. నేనైతే ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. నెక్స్ట్ అనే ఆప్షన్పై క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీ యొక్క డిస్ట్రిక్ట్ కనిపిస్తుంది. అదేవిధంగా క్యాండిడేట్ యొక్క నేమ్ వస్తుంది. అదేవిధంగా మీరు ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలి. అదేవిధంగా మదర్ నేమ్ ఎంటర్ చేయాలి. నేనైతే ఎంటర్ చేస్తున్నాను. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేస్తుంది. అదేవిధంగా జెండర్ కూడా వస్తుంది. అదేవిధంగా ఇక్కడ అడ్రస్ ఆఫ్ కమ్యూనికేషన్ మీ యొక్క అడ్రస్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. నేనైతే మా అడ్రస్ అయితే ఎంటర్ చేస్తున్నాను. మీ యొక్క అడ్రస్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత
కింద మీ మండల్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ మీ మొబైల్ నెంబర్ వస్తుంది. ఇంకోటి ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ముందు ఇచ్చింది కాకుండా ఇప్పుడు మరొక మొబైల్ నెంబర్ అనేది మీరు ఎంటర్ చేయాలి. మీ రిజర్వేషన్ కేటగిరీ అనేది డైరెక్ట్ వస్తుంది. ఇక్కడ ఎవరు అర్ఫన్ మీరు అనాథ అని అడుగుతుంది. అనాథ అయితే ఎస్, కాకపోతే నోన్ పెట్టవచ్చు. అదేవిధంగా మీరు యూ స్పోర్ట్స్ ఎన్సీసీలో స్పోర్ట్స్ ఏమైనా ఉందా అంటే ఎస్ అయితే ఎస్, లేకపోతే నో పెట్టచ్చు. అదేవిధంగా మీరు డిజబుల్ పర్సన్ అయితే ఎస్, లేకపోతే నో ఏదైతే అది పెట్టచ్చు. ఎగ్జామ్ సెంటర్ మీ యొక్క డిస్టిక్లో ఉన్నటువంటి ఎగ్జామ్ సెంటర్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంటర్మీడియట్ మీడియం ఏది చదివి ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియం అయితే అది సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇంటర్ బోర్డ్ ఏదని అడుగుతుంది. ఇంటర్ బోర్డ్ వచ్చేసి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఉంటుంది కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. వేరేది ఏదైనా ఉంటే అదర్స్ అని సెలెక్ట్ చేసుకొని బోర్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. అదేవిధంగా ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. నేనైతే ఎంటర్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఇంటర్ గ్రూప్ ఏదో ఆ గ్రూప్ని అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఏదైతే అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ యొక్క డిగ్రీకి సంబంధించినటువంటి కోర్స్ అనేది ఇక్కడ కనిపిస్తాయి. ఏ కోర్సుని అయితే మీరు తీసుకోవాలంటారో ఆ కోర్సుని అయితే మీరు ఎంచుకోవాలి. ఎంచుకున్న తర్వాత ఇక్కడ కింద వచ్చేసినట్టయితే వెబ్ ఆప్షన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. నేనైతే నా కోర్సుని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. వెయిట్ ఫర్ దట్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ గెట్ కాలేజెస్ లిస్ట్ అని కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయాలి. దానిపైన క్లిక్ చేసినట్లయితే మీకు కోర్సుకు సంబంధించినటువంటి కాలేజెస్ అనేది ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఆ కాలేజెస్ అనేది మీరు ప్రిఫరెన్స్ అనేది ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఏ కాలేజీని మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటారో మొదటగా దాన్ని సెలెక్ట్ చేసుకుని అదేవిధంగా మీ యొక్క ఫస్ట్ కాలేజ్ సెకండ్ కాలేజ్ మీరు ఈ విధంగా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. నేనైతే ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత క్రింద ఇక్కడ డిక్లరేషన్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ అయితే చూడవచ్చు. ఇక్కడ ప్రివ్యూ చూసుకున్నట్టయితే మీ యొక్క డీటెయిల్స్ మరొకసారి చూసుకోవాలి. మీ నేము, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, అదేవిధంగా మీ యొక్క అడ్రస్సు, మీ యొక్క డిస్టిక్, మీ యొక్క మండలం, మీ యొక్క పిన్ కోడ్, మీ మొబైల్ నెంబర్ చూసుకున్న తర్వాత ఇక్కడ కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ ఎడిటర్ ఆప్షన్ ఉంటుంది. మీరు ఎడిట్ చేయాలనుకుంటే ఇక్కడ ఎడిట్ పైన క్లిక్ చేసి ఏదైనా అయితే ఎడిట్ చేయాలనుకుంటారు, మీ నేమ్నా మీ యొక్క డేట్ ఆఫ్ బర్తా లేకపోతే మీ జెండరా మీ యొక్క అడ్రస్సా ఏది చేంజ్ చేయాలనుకుంటారో దానిపైన క్లిక్ చేసి అదైతే చేంజ్ చేయాలి. చేంజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కిందికి స్క్రోల్ చేసి ప్రివ్యూ అనే బటన్పై క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మరొకసారి మీ డీటెయిల్స్ అనేది కనిపిస్తాయి. చూసుకున్న తర్వాత అన్నీ కరెక్టే ఉంటే ఇక్కడ కిందికి స్క్రోల్ చేసిన తర్వాత ఎడిట్ పక్కనే సబ్మిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ కింద చూసుకున్నట్టయితే ఇక్కడ మీ యొక్క కాలేజ్ ప్రిఫరెన్స్ డీటెయిల్స్ కూడా కనిపిస్తాయి. అదేవిధంగా కిందికి స్క్రోల్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసి మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు. వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తాను. అక్కడికి వెళ్ళేసి మీరైతే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.